స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం ప్రభువా! స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఈ రీతిగా మీతో మాట్లాడటానికి దేవాతి దేవుడే నాకిట్టి బాధ్యతను అనుగ్రహించాడని నమ్ముచూ ఉన్న ఈ యొక్క 12వ సంవత్సరపు ఆరాధనలో నేను కూడా పాల్గొనటం అది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని నేను నమ్ముతున్నాను. 11 సంవత్సరంలో దేవుడు తన కృపను బట్టి తన యొక్క ఆలోచనల చొప్పున నడిపిస్తూ 11 సంవత్సరాలు కాచి కాపాడి ఈ యొక్క 12వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ యొక్క దినమున దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు వచనాలను చదివించి ఉన్నాం. అయితే 27వ వచనము ద్వారా 22 నుంచి 27 వచనాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 22వ వచనాన్ని మరి ముఖ్యంగా చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వచనం. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లు యొద్ద దిగిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రములు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఈ యొక్క సమయంలో వాక్య భాగం బట్టి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో దేవా, వాక్యము ద్వారా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడండి. ఇప్పటి వరకు పాటల ద్వారా, వాద్యముల ద్వారా, స్వరముల ద్వారా, కరముల ద్వారా అయ్యా ఇదిగోని తండ్రి మిమ్మల్ని స్తుతించి ఉన్నా, గణపరిచి ఉన్నా. మరి శ్రేష్టమైన భాగంలోనికి ప్రభువా, వాక్యం అనేది ఇక్కడ ప్రజలు, నీ ప్రజలు నీ రక్తము చేత కడగబడినటువంటి వారు, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, నీ మార్గములో నడుస్తున్నటువంటి వారు, వారితో మీరే మాట్లాడండి. నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి దేవా. నిలబడి ఉన్న నన్ను మరుగుపరిచి మీ కృప, మీ కాపుదల దయచేయండి. అయ్యా, నేను తగ్గించబడాలి, మీ నామమే హెచ్చించబడాలి, నీ నామమే కనపరచబడినట్లుగా దేవా మీరే కృప చూపించండి, మీరే కృప చూపించండి. మీ నోటి బోరగా నన్ను వాడుకొనమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులరా, ఈరోజు అంశము ఏమిటి అంటే అరణ్యంలో ఉన్న దేవుడు, చేదును మార్చే దేవుడు. అంశము అరణ్యంలో ఉన్న దేవుడు, చేదును మార్చే దేవుడు. ఈ యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగములో 27వ వచనములో వారు ఎలీముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు ఉన్నటువంటి వచనాలలో 22వ వచనంలో మనం చూస్తే 22వ వచనములో అక్కడ తెలియజేయబడుతుంది, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను ప్రయాణం చేయుట సాగగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. దేవునామ స్తోత్రములు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఈ యొక్క 22వ వచనము ముందు ఏమి జరిగిందంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు, 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రము 2గా వీడిపోయింది. అంతేకాకుండా శత్రువైన ఫరో ఓడిపోయాడు. శత్రువైనటువంటి ఫరో ఓడిపోయాడు. ఇశ్రాయేలీలు రక్షింపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మహిమ ఇక్కడ కనబడుతుంది. దేవుని యొక్క
మహిమ ఇక్కడ కనబడుతుంది. ఎందుకనంటే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశారు. ఎర్ర సముద్రమును 2 భాగములుగా విడగొట్టి ఆరిన నేలన దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారు వెంటనే ఏం చేయబడ్డారంటే ఎర్ర సముద్రమును భయంకరమైనటువంటి శ్రమ నుంచి, భయంకరమైనటువంటి ఇబ్బంది నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు అరణ్యములోనికి వచ్చినట్లుగా మన వాక్య భాగాన్ని చూస్తాం. అరణ్యంలోనికి వచ్చినట్లుగా మనం వాక్య భాగాన్ని చూస్తాం. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చిన విజయము తరువాత కూడా అరణ్యము రావచ్చు. మనం జీవితాల్లో కూడా దేవుడు మనకు అనేకమైనటువంటి విజయాలను, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చిన తర్వాత కూడా శ్రమ అనేది మనకి రావచ్చు. దేవుడు చేసిన అద్భుతాల తర్వాత, దేవుడు ఆశ్చర్యకార్యములు చేసిన తర్వాత కూడా పరీక్షించబడవచ్చు. పరీక్షలు రావచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనలను కాపాడిన వెంటనే మన జీవితం సులభంగా అవుతుందని కాదు గానీ, అరణ్యములోనే మన దేవుడు నిజంగా ఎవరో మరింత స్పష్టముగా, శ్రమలలోనే మన దేవుడు ఎలాంటి వాడో అని మరింత స్పష్టంగా తెలుస్తూ వస్తుంది. 22వ వచనములో వారు ఎర్ర సముద్రమును దాటిన తరువాత, ఆ ఎర్ర సముద్రము నుంచి ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించాడు. అక్కడి నుంచి నడిపించిన తర్వాత వారి ప్రయాణములో షూరు అరణ్యము వచ్చింది. వారు ప్రయాణంలో షూరు అరణ్యము వచ్చినప్పుడు ఆ అరణ్యములో 3 దినాలు నడిచారు. 3 దినములు నడిచినా అక్కడ నీటి చుక్క లేదు. అక్కడ నీటి గుంట లేదు. అక్కడ నీటి కాలువ కూడా లేదు. ఆ 3 దినాల్లో వర్షం అనేది కూడా పడలేదు. వర్షం అనేది కూడా పడలేదు. షూరు అరణ్యము వారు నడిచినప్పుడు నీళ్లు లేవు. శక్తి తగ్గిపోయింది. ఆశ తగ్గిపోయింది. గొంతు ఎండిపోయింది. శరీరం అలసిపోయింది. ఇది అరణ్యపు స్వభావం, అరణ్యపు సాదృశ్యం. ప్రియ సహోదరుడా, ఇదిగో నీ విషయంలో, ఇశ్రాయేలీయుల విషయములలో వారు షూరు అరణ్య ప్రయాణము చేసినట్లు నీవు కూడా నీ జీవిత మార్గములో ఏటిలో ఎలాగూ ప్రయాణము చేస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు గమనించుకో. ఇశ్రాయేలీయులు 3 దినాలు ప్రయాణించారు. అక్కడ నీళ్లు లేవు. వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేసినప్పుడు శక్తి తగ్గిపోయింది. ఆశ తగ్గిపోయింది. గొంతు ఎండిపోయింది. శరీరం అలసిపోయింది. అయితే అరణ్యము మనకి స్వభావం ఏమిటంటే, అరణ్య యొక్క సాదృశ్యం ఏమిటంటే, మనకు ఉన్న దానిని తీసివేస్తుంది. మన మన బలం ఎక్కడ ఉందో చూపిస్తుంది. మన విశ్వాసం ఎక్కడ నిలిచిందో బయటపడుతుంది. కొంతమంది అయితే అరణ్యాన్ని శాపముగా చూస్తారు. కొంతమంది అయితే కష్టాలను, ఇబ్బందులను, అనేకమైన వాటిని చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు అరణ్యము ఒక పాఠశాల. అరణ్యము ఒక పాఠశాల. అరణ్యము దేవుని యొద్దకు నడిపించి ఒక మార్గము. దేవుని యొద్దకు నడిపించి ఒక మార్గము. అక్కడ మనం నేర్చుకుంటాం కొన్ని విషయాలను. మనకు బ్రతకటానికి నీళ్ళు మాత్రమే కాదు, దేవుని మాట కూడా అవసరం అని తెలుసుకుంటాం. అక్కడ మనం తెలుసుకుంటాం, మనకి దారి కనిపించకపోయినా దేవునికి దారి తెలుసు అని మనము ఇటువంటి అరణ్యమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు మనం తెలుసుకుంటాం. మనకి బ్రతకటానికి నీళ్ళు ఒకటే కాదని, దేవుని మాట మనకు అవసరమని మనం తెలుసుకుంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా,
ఇదిగో నీవు నేను ఏం చేయబడుతున్నాం, నీవు నేను ఏం చేయబడుతున్నాం మన ప్రయాణాల్లో. ఇదిగో షూరు అరణ్యం అనేటువంటి ఆ యొక్క ప్రయాణంలో నీవు కూడా నడుస్తున్నావేమో. నీవు ప్రయాణిస్తున్నప్పుడు నీకు నీరు దొరకలేకపోవచ్చు, నీకు శక్తి తగ్గిపోయి ఉండొచ్చు, నీకు ఆశ తగ్గిపోయి ఉండొచ్చు, నీ గొంతు ఎండిపోయి ఉండొచ్చు. ఇవి నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాగో 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 అన్వయింప చేసుకుంటావు. నీరు లేని పరిస్థితి అంటే వాక్యము లేని పరిస్థితిలో, వాక్యము లేని ప్రదేశాలకు నీవు ప్రయాణం అవుతున్నావేమో. నీ శక్తిని పోగొట్టుకునేటువంటి మార్గంలో నీవు నడుస్తున్నావేమో. దేవునిపై ఆశ లేని జీవితాన్ని నీవు జీవిస్తున్నావేమో. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇశ్రాయేలీ ప్రయాణంలో షూరు అరణ్యం వచ్చింది. మరి నీ విశ్వాస ప్రయాణములో ఏ అరణ్యం వచ్చింది? ఆ అరణ్యములో నీవు ఏమి తెలుసుకుంటున్నావు? ఆ యొక్క అరణ్య ప్రయాణములో నీవు ఎలా దేవునిపై ఆధారపడై ఉండాలి అని తెలుసుకుంటున్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో ప్రియమైనటువంటి సహోదరుల సహోదరి. తరువాత వారు మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 22వ వచనంలో ఆఖరి లైన్లోను 23వ వచనంలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22, 23 వచనాలు. 22వ వచనంలో ఆఖరి లైన్. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు పెట్టెను. ప్రియ సహోదరి సహోదరుడా, షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేశా. అక్కడ బలము, శరీరము తగ్గిపోయింది, అలసిపోయింది, నీరసించిపోయా. ఇదిగో పర్లేదు అనుకుని మారా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో నీళ్ళున్నాయి. అయితే తాగటానికి అవి సరి అయినవి కాదు. మారా యొద్దకు వచ్చినప్పుడు చివరికి వారు మారాకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నీళ్లు అనేవి ఉన్నాయి, కానీ అవి చేదు. ఆశ కలిగించింది, కానీ అది బాధగా మారిపోయింది. అవసరం తీరినట్లు అనిపించింది, కానీ తీరలేదు. మారా అదే జీవితంలోని చేదు అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. మారా అనగా చేదు అని మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరుడు సహోదరి, ఇదిగో నీ ప్రయాణములో ఇదిగో నీళ్ళు ఉన్న వద్దకు ప్రయాణమై వెళ్తున్నావు. అయితే ఆ నీళ్ళు నీవు తాగేవిగా ఉన్నవా లేదా అనేది ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇదిగో ఈ యొక్క దైవ దీవెన కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడా, నీ ప్రయాణం దైవ దీవెన కుటుంబంలో ప్రయాణమవుతూ దేవునిపై ఆధారపడాలి అని మేము చెబుతూ ఉన్నాం. దేవునిపై ఆధారపడాలి అని మేము చెప్తూ ఉన్నాం. అయితే ఎక్కడ ఉన్న నీరు అనగా వాక్యము చేదైనదా మంచిదా అనేది దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. నీవు ఇదిగో నీరున్నది, మంచి వాక్యం ఉన్నది, మంచి ప్రార్థన ఉన్నది, మంచి సహవాసం ఉన్నది, మంచి ప్రేమ ఉన్నది అని ఈ యొక్క దైవ దీవెన కుటుంబము నీకు అనిపిస్తే నీవు ఈ యొక్క దైవ దీవెన కుటుంబ ప్రయాణములో నీవు కూడా కలిసి నడవాలి. ఒకవేళ నీవు ఈ మార్గములో కాకుండా, ఈ యొక్క దైవ దీవెన కుటుంబంలో మార్గములో కాకుండా నీవు వేరే విధమైనటువంటి మార్గములో ప్రయాణిస్తున్నప్పుడు నీ అనుభవాలలో నీకు తోడుండేవారు ఎవరు? నిన్ను బలపరిచేవారు ఎవరు? నిన్ను ఆదుకునేటువంటి వారు ఎవరు? నీకు ఓదార్పిచ్చేవారు ఎవరు అనేది ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇదిగో ఇశ్రాయేలీలు అనేటువంటి వారు మారాకు చేరారు. నీళ్ళు కనిపించినాయి, ఆశ కలిగింది. అయితే ఆ ఆశ ఏమైపోయిందంటే బాధగా మారిపోయింది. అవసరం తీరినట్లు అనిపించింది, కానీ అవసరం తీరలేదు.
ఒక దశలో మనం కూడా ఆశిస్తూ ఉంటాం. ఆశించినది వచ్చింది అనుకుంటాం. కానీ అది మనకు ఆనందాన్ని ఇవ్వదేమో! ఒక దారం తెరుచుకుంటుంది అనుకుంటాం. కానీ లోపల శాంతి ఉండదు మనకి. ఒక అవకాశం వస్తుంది అనుకుంటాం. కానీ హృదయం ఇంకా ఖాళీగానే ఉంటుంది. మార మన జీవితంలోని చేదు అనుభవాలకు పేరు. ఎందుకనంటే ఈ మార అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కలిగేటువంటిది. ఇక్కడ మనం చూస్తున్నాం. కుటుంబంలో చేదు, ఆరోగ్యములో చేదు, ఆర్థికములో చేదు, సంబంధాలలో చేదు, మనసులలో చేదు, ప్రార్థనలకు సమాధానం రాలేదని చేదు. కానీ వినండి, మార అనేది చివరి స్థలము కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. మార అనే పరిస్థితి అదే నీ ముగింపు కాదు. మార అనేది దేవుడు తన మహిమను చూపించబోవు స్థలము. హల్లెలూయా! హల్లెలూయా! మార అనేటువంటిది దేవుడు తన మహిమను చూపించబోయే స్థలం. మోషే సనుక్కొనలేదు. ఇదిగో వారైతే సనుక్కున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడాలన్న ఆలోచన వారికి లేదు. వారి సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత విధానంలో నడుస్తూ వెళ్ళారు. అయితే మోషే మాత్రం అలా చేయలేదు. మోషే సొనగలేదు, ప్రార్థించాడు, మొరపెట్టాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రజలైతే సొనిగారు. కానీ మోషే ప్రార్థన చేశాడు. ప్రజలు మనుషులను నిందించారు. కానీ మోషే దేవుని వైపు చూశాడు. ఇది నాయకత్వం, ఇదే విశ్వాసం, ఇదే విజయం. ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం మొదట ప్రతిస్పందన ఎలా ఉంటుంది? సొనుక్కునే వారిగా ఉంటున్నామా? ఆవేదన వ్యక్తం చేసేవారిగా ఉంటున్నామా? లేక మోషేలాగా దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడుతున్నామా? మోషే యెహోవా యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. మోషే దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఒక ఆశను కలిగించాడు. ఒక ఆశను కలిగించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అది ఒక సాధారణమైన చెట్టే. అది ఒక సాధారణమైన కర్రే. కానీ దేవుని చేతిలో అది అద్భుతాన్ని సాధనమైనదిగా, అద్భుతం చేయటానికి సాధనమయ్యింది. ఇది మన జీవితంలో గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు సాధారణమైన దానిని అసాధారణమైన పనికి వచ్చేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన తక్కువగా కనిపించే దానితోనే గొప్ప మార్పు తెస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు చిన్నదిగా కనిపించే మార్గముతో పెద్ద సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. చెట్టును నీళ్ళలో వేసినప్పుడు ఆ యొక్క చేదైనటువంటి నీరు మధురముగా మారిపోయింది. మధురముగా మారిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని పరిశీలన చేయి. వాక్యమును క్షుణ్ణముగా పరిశీలన చేస్తూ చదువుతూ ఉంటే ఇదిగో మోషే నాయకత్వము ఎలాగున్నది అనేది ఒకసారి పరిశీలన చేయాలి. అలాగే ఈ యొక్క దైవదీవుని కుటుంబంలో ఉన్నటువంటి నాయకత్వము ఎలాగున్నది అనేది ఒక్కసారి పరిశీలన చేయాలి. ఇదిగో ఈ యొక్క దైవదీవుని కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవునిపై ఆధారపడి దేవునిపై చూస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవునికి మొరపెడుతున్నారు. ఇదిగో ఎవరి బాధ వచ్చినా, ఎవరి సమస్య వచ్చినా, ఎవరి ఇబ్బంది కలిగినా, ఎవరు సొనుక్కున్నా, ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు ఎన్ని విధాలైనటువంటి మాటలు మాట్లాడినా ఇదిగో దేవుడు ఒక ఆలోచన చెప్పి, దేవుడు ఒక ఆలోచనతో నడిపిస్తూ ప్రతి వారి కొరకు మొరపెట్టమని నాయకత్వము వహిస్తున్నటువంటి వారికి జతపని వారైనటువంటి వారందరిని దేవుడు తన మార్గములో నడిపిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి,
ఇదిగో ఇక్కడ ఈ యొక్క దైవజీవుని కుటుంబంలో ఈ బాధ్యత వహిస్తున్నటువంటి వారు సామాన్యులే అని నీవనుకోవచ్చు. మాతో పాటు వారే అని నీవనుకోవచ్చు. దేవుని ప్రణాళికలో వీరు గొప్పవారు, అద్భుతములు చేయువారు, గొప్ప కార్యములను దేవుని కొరకు చేయగలిగినటువంటి వారు. హల్లెలూయా! హల్లెలూయా! వీళ్ళు మీకు సాధారణమైనటువంటి వారిగానే కనపడవచ్చు గానీ, దేవుడు వీరిని అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మార్చాడు. వీరిని గొప్ప చేస్తూ వచ్చాడు. ఇదిగో నీకున్నటువంటి చిన్న సమస్యను వారికి తెలియచేసిన దానిని బట్టి దేవుడు వారి ద్వారా అనగా వారు మీ కొరకు ప్రార్థన చేసిన విధానమును బట్టి దేవుడే మ్ మాట విని దేవుడే తన ప్రణాళిక చొప్పున నడిపించుకుంటున్నాడు కనుకనే ఇదిగో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అనేకమైన ఆశ్చర్య కార్యములు, అనేకమైన అద్భుతాలు జరగటానికి దేవుడు గొప్ప మార్గమును తెరుస్తూ ఉన్నాడు. అయ్యా! మన దేవుడు చేదును మధురముగా మార్చే దేవుడు. ఆయన నిరాశను ఆశగా మార్చే దేవుడు. ఆయన నీ కన్నీటిని సాక్ష్యముగా మార్చే దేవుడు. ఆయన ఈ రాత్రిని ఉదయముగా మార్చే దేవుడు. దేవుడి కట్టడలు ఆ తరువాత మనం ఏం చేయాలంటే దేవుడు వారికి కట్టడలను, విధులను ఇచ్చి ఉన్నాడు. అవి చాలా ముఖ్యమైనటువంటివి. అవి చాలా ముఖ్యమైనటువంటివి. మనకి కూడా దేవుడు కట్టడలను, విధులను, క్రమమును ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఆయన కట్టడలను, క్రమమును, విధిని తప్పనిసరిగా ఆచరించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు వారికి నీళ్ళు మాత్రమే ఇవ్వలేదు కానీ జీవన మార్గాన్ని కూడా ఇచ్చాడు వాక్యము ద్వారా. దేవుడు వారికి ఉపశమనము మాత్రమే కాదు గాని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. దేవుడు వారికి తాత్కాలికమైనటువంటి సుఖము మాత్రమే కాదు గాని శాశ్వతమైన నడకను నేర్పించాడు. ఇక్కడ దేవుడు తెలియజేస్తారు. మీరు నా వాక్కును శ్రద్ధగా విని, నా దృష్టికి న్యాయమైనది చేసి, నా ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడలా ఇది షరతు మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి. ఇది దీవెనకు మార్గం. ఇది దీవెనకు మార్గం. దేవుని వాక్యం వినటం అంటే కేవలం వినటం మాత్రమే కాదు గానీ, అది లోబడుటను నేర్పిస్తుంది. అది నడువుటను నేర్పిస్తుంది. అది జీవించుటను నేర్పిస్తుంది. అది మన ఆచరణలో కనిపిస్తుంది. అప్పుడు దేవుడు అంటాడు ఏమనంటే, ఆయన వాక్కును నీవు విన్నప్పుడు, ఆయన దృష్టికి న్యాయమైనవి నీవు చేస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు నీవు విధేయుడై నడిచినప్పుడు దేవుడు తెలియజేస్తాడు ఏమిటంటే, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. హల్లెలూయా! హల్లెలూయా! అంతేకాదు గాని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన దేవుడు కేవలం రక్షకుడు మాత్రమే కాదు. మన దేవుడు స్వస్థపరుచు దేవుడు. మన దేవుడు గాయములు కట్టే దేవుడు. మన దేవుడు దెబ్బలను మాన్పే దేవుడు. మన దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి దుష్టత్వమును తొలగించే దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇదిగో వారు ఊరు షూరు అరణ్యములో నుంచి మారాకి వచ్చారు. మారా తరువాత వారు ఇదిగో ఎలీముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో వాక్య భాగం తెలియజేయబడుతుంది. నిర్గమకాండం 15 అధ్యాయము 27 వచనం చూద్దాం ఒకసారి. తరువాత వారు ఎలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్దనే దిగిరి. ఎలీము అనేటువంటి అనుభవము ఎలాగున్నదో మనం పరిశీలన చేద్దాం. మారా తరువాత ఎలీముకు వచ్చారు. అంటే చేదు అనుభవము నుంచి విశ్రాంతిలోనికి వచ్చారు. అశాంతి తరువాత సమృద్ధిలోనికి వచ్చారు. అరణ్యము తరువాత నీటి బుగ్గల వద్దకు వచ్చారు.
కష్టకాలము తర్వాత నీడ చెట్ల యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీము అనగా మనం దేవుని హృదయాన్ని చూస్తున్నాం. దేవుడు తన ప్రజలను అరణ్యములో వదిలిపెట్టలేదు. ఆయన పరీక్షిస్తాడు కానీ విడిచిపెట్టడు. ఆయన నడిపిస్తాడు కానీ నిరాశపరచడు. ఆయన చేతును చూపిస్తాడు కానీ అక్కడే వదిలిపెట్టడు. ఆయన విశ్రాంతి స్థలాన్ని కూడా సిద్ధం చేస్తాడు. ఎలీములో 12 నీటి బుగ్గలు ఉన్నవి, 70 ఈత చెట్లు ఉన్నవి. ఇది అభివృద్ధి. ఇది ఒక క్రమము. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంపూర్ణత. హల్లెలూయా! హల్లెలూయా! 12 సంవత్సరము దేవుడు ఈ దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 12వ సంవత్సరాన్ని అనగా సంపూర్ణతలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా! ఈ యొక్క 11 సంవత్సరముల కాలములో అనేక బాధలు, అనేక ఇబ్బందులు, అనేక శ్రమలు, అనేక విధాలైనటువంటి అసమానతల్లో ఉండి ఉన్నామేమో. దేవుడు ఇదిగో ఈ 12 సంవత్సరములో అనగా సంపూర్ణతలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా! దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, దేవుడు సిద్ధపరిచినటువంటిది ఈ 12వ సంవత్సరం. మన జీవితంలో కూడా దేవుడు ఎలీమును సిద్ధం చేస్తాడు. నీవు నేను ఇప్పుడు మారాలో ఉన్నాం. మారా నుంచి ఎలీములోనికి మన ముందుంది. ఎలీములోనికి మనము ప్రయాణమయ్యేలా. మనము ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం. విశ్రాంతిలోనికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనము కన్నీళ్లలో ఉన్నాం. ఆనందములోనికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం భారముతో ఉండి ఉన్నాం. దేవుడు మనకి ఉపశమనాన్ని ఇస్తున్నాడు. మనకి శాంతిని, విశ్రాంతిని ఇస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అరణ్యము నిజమే, మారా నిజమే, కానీ ఎలీము కూడా నిజమే. గుర్తుపెట్టుకో, అరణ్య అనుభవాలలో నీకు సరైనటువంటి వాక్యం అందలేదేమో, నీకు వాక్యం అనేది వినబడలేదేమో. మారా అనేటువంటిది నిజమే, సరైనటువంటి వాక్యము నీకు వాక్యము కనపడింది కానీ అది నిన్ను తృప్తిపరిచేదిగా ఉన్నదో లేదో ఒకసారి నిన్ను నీవు గమనించుకో. ఇదిగో ఎలీము అనేది తప్పనిసరిగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇస్తాడు. అది సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. చేదు నిజమే ప్రియమైనటువంటి సహోదరుడా, కానీ మధురమైన దేవుడు కూడా నిజమే. మాధుర్యమునిచ్చే దేవుడు కూడా నిజమే. అందుకే ఈరోజు మనం సనుగులను వదిలి ప్రార్థనకు తిరిగి రావాలి. మన పరిస్థితులను కాదు కానీ దేవుని వాగ్దానమును పట్టుకోవాలి. మన చూపు చేదు వైపు కాకుండా దేవుని చేతి వైపే మన దృష్టి ఉంచాలి. ఎందుకనంటే అరణ్యంలో దేవుడు ఉన్నాడు, మారాలోనూ దేవుడు ఉన్నాడు. ఎలీముకు నడిపించేవాడు దేవుడే. నీటిని చేదు నుండి మధురముగా మార్చినవాడు ఆయనే. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధైర్యముగా నిలబడండి. దేవుని వాక్యానికి లోబడండి. ప్రార్థనను విడవకండి. అరణ్యమును చూచి భయపడకండి. మారాని చూచి భయపడకండి. ఇదిగో ఎలీమును నీకివ్వబోతున్నాడు. విశ్రాంతిని నీకివ్వబోతున్నాడు. సంపూర్ణతను నీకివ్వబోతున్నాడు. పరిపూర్ణతను నీకివ్వబోతున్నాడు. ఆశీర్వాదములను దేవుడు నీకివ్వబోతున్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో ఇశ్రాయేలీల ప్రయాణములో షూరు అరణ్య ప్రయాణము, మారా అరణ్య ప్రయాణము, ఎలీము అరణ్య ప్రయాణము ఏ విధంగా వచ్చిందో నీకు కూడా షూరు అరణ్య ప్రయాణము విశ్వాసములో నువ్వు నడిచి ఉండవచ్చు. మారా అనేటువంటి అనుభవంలో నీవు నడిచి ఉండొచ్చు. దేవుడు ఇదిగో నీకు ఈ 12వ సంవత్సరములో సంపూర్ణతలోనికి, విశ్రాంతిలోనికి, నీ జీవితములో ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. నీ జీవితాలలో దీవెనలతో నింపబోతున్నాడు. నీ యొక్క జీవితములో ఇక మరలా ఎప్పుడు నీవు ఆ యొక్క చేదైనటువంటి అనుభవాలను ఎప్పుడు కూడా లేమి అనేటువంటి అనుభవాల్లో నుంచి విడిపించి నిన్ను సంపూర్ణతలోనికి
సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంలోకి నిన్ను దేవుడు దీవిస్తూ ఉన్నారు. కనుక ఈ సంపూర్ణమైనటువంటి 12 సంవత్సరపు ఆశీర్వాద పండుగలో నీవు పాల్గొన్నందుకు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. అటువంటి విధానములోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని నడిపించి ఈ యొక్క 12 యొక్క